వైసీపీ మాజీ జెడ్పీటీసీ వంట ఏజెన్సీ నిర్వాహకురాలు మంగమ్మ పిల్లల కడుపు కొట్టి లక్షలాది రూపాయలను అక్రమంగా సంపాదించిన డబ్బుతో బెట్టింగ్ కు తెరలేపిందని టీడీపీ నాయకులు మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం గెలుస్తోందని గతంలో కోటి రూపాయలు ఇప్పుడు 20 లక్షల రూపాయలు బెట్టింగ్ కు సవాల్ విసిరిన విషయాన్ని టీడీపీ నాయకులు మరోసారి గుర్తు చేశారు. డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందంటూ మంగమ్మపై టీడీపీ పార్లమెంటు ఉపాధ్యక్షుడు ముత్తిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత డబ్బునికి ఏ విధంగా వచ్చిందో మరికొన్ని రోజులు పూర్తి ఆధారాలతో అధికారుల సమక్షంలోనే విచారణ జరిపించి బెట్టింగ్ కథ బహిర్గతం చేస్తామన్నారు. అలాగే రాష్ట్రమంతా కూటమి గాలి వీచినా మంత్రాలయం నియోజకవర్గంలో మాత్రం కూటమి అభ్యర్థికి కొన్ని వర్గాల వారు మోసం చేయడం వల్లే కూటమి అభ్యర్థి రాఘవేందర్ రెడ్డి ఓడిపోవడం జరిగిందని వారన్నారు. అయినా కూడా మంత్రాలయం నియోజకవర్గంలోని 4 మండలాల్లో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు చేస్తామని ఆయన అన్నారు. వైసీపీ నిరంకుశ పాలనలో ప్రజలు విసిగెత్తిపోవడంతోనే కూటమికి రాష్ట్రంలో ప్రజలు అధికారం కట్టబెట్టారన్నారు. త్వరలోనే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని నారా లోకేష్ ను కలిసి మంత్రాలయం నియోజకవర్గంలో ఎన్నికల నేపథ్యంలో జరిగిన విషయాలను కలిసి వెల్లడిస్తామన్నారు. కూటమి గెలుపు కోసిగి అభివృద్ధికి మలుపు అని కోసిగి మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు. టీడీపీ పార్టీకి ఓటేసిన కార్యకర్తలకు నాయకులకు ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలిపారు. అనంతరం టీడీపీ నాయకులు స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు. కూటమికి 160 సీట్లు వచ్చినావు కాబట్టి పైన గవర్నమెంట్ మందే. ఒక అభ్యర్థి మంత్రాలయం నియోజకవర్గంలో తెలుగుదేశం రాఘవేంద్ర రెడ్డి మాత్రమే ఓడిపోవడం జరిగింది. అది ఓడిపోయారని కూడా ప్రజలకు మేము స్వాగతిస్తున్నాం. మరి మా తప్పులో చేసిన తప్పుల వల్ల ఓడిపోయినామా, లేదంటే అవతల వాళ్ళు ఎవరన్నా గిట్టని వాళ్ళు ఏమన్నా లోపారి ఒప్పందాలు కూడా నల్లి మాకు కనపడుతుంది. అంటే గిట్టని వాళ్ళు మా పార్టీలో ఉండే నిన్నే కొంతమంది బోకర్తనం చేసి ఇవ్వదు గెలిచిన తర్వాత జెండాలు పట్టుకొని తిరుగుతారు. నేను సుదీర్ఘంగా 60 రోజులు కష్టపడి తిరిగితే కూడా భుజాన్ని పచ్చ టవాలు వేసుకొని మా ఇంట రాకున్న నాయకులు నిన్న పబ్లిక్ రోడ్డు మీదకి వచ్చి ఎగతాళిగా అంటే వైఎస్ఆర్ బాలాడతాను ముళ్ళరెడ్డితో టచ్లో ఉండి ప్రతి బూతుల్లో కూడా ప్యానిక్ అయిననే పెద్ద మనుషులే నిన్న వచ్చి రోడ్డు పైన అలచాలు చేస్తున్నారు. ఇది ప్రజలే తీర్పిస్తారు. ఈ తీర్పుకి గుణపాఠం ప్రజలే తీర్పిస్తారు. రేపు అమరావతిలో చేసిన తర్వాత అదే రాఘవేంద్ర రెడ్డి ఇన్ఛార్జ్గా ఉండి అన్ని గ్రామాల్లో ఎప్పుడైతే మనం ఇచ్చినామో ఆ వాగ్దానముకు సూపర్ 6 పథకాలు, మహిళలకి గ్యాస్ అయితేమి, ఆడపిల్లలకు ఉచిత బస్సు ఏమి, ప్రతి ఒక్కరికి న్యాయం చేయలే ఉద్దేశంతో మా రాఘవేంద్ర రెడ్డి మేము మా మండల నాయకులు కార్యకర్తలకు అంతా దయచేసి చెప్తాను, సమయాన్ని సాటించండి. నిన్నే పొద్దున ఇన్ఛార్జ్ జరిగింది. వైఎస్ఆర్లో వచ్చి ఒకరు బోకారోడు మనలో వచ్చి వైఎస్ఆర్ బాలరెడ్డి అని అనడము, చిన్న గలాట్లు లేపునికి వస్తారు. 160 సీట్లు ఆడా, ఒక్క సీటు బాలరెడ్డి ఆడా అని కూడా మేము సమూహంగా మనం చేస్తున్నాం. ప్రజలకి అందుబాటులో ఉంటూ అభివృద్ధి పరంగా పనిచేయడానికే మేము ఉంటాం తప్ప గలాట్లు పెట్టేయడానికి కానీ రక్ష పెట్టేయడానికి ఉద్యమించాలి కానీ మాకు ఎలాంటి లేదు. నిన్న ఉదాహరణ పెదవంపలే ఒక సాక్షి. ఇంకా ఏమి లేదు, ఎక్కలేదు. ఒక ఎమ్మెల్యే గెలిచినే మా బాలరెడ్డి మంత్రాలయంలో 15 ఏళ్ళు వాళ్ళ గుణపాఠం చెప్పినారు. అదే మరి నిన్న 160 సీట్లు కూటమి తెచ్చుకుంది కదా. నేను ఎవరిని ఎక్కడ దాడులు చేయలేదు, ఎక్కడ బాణం కూడా కొట్లా. శిరస వహించి ఎలక్షన్ కమిషన్కి విద్యుత్తో పాటు వాళ్ళకి అనుగుణంగా నడుచుకుంటూ, డిపార్ట్మెంట్కి అనుగుణంగా నడుచుకుంటూ, పత్రికల విలేకరులకు కూడా మొక్కి చెప్తాం. దయచేసి మాలా రాగద్వేషాలు కూడా మా వద్ద లేవు, అందరినీ కలుపుకుపోతామని కూడా సమూహంగా మనవి చేస్తూ, మా కార్యకర్తలకైతే 4 మండలాల్లో చేసిన కార్యకర్తలు ప్రతి ఒక్కరికి శిరస వహించి నమస్కారం చేసుకుంటాం. మా ఊళ్ళో పెట్రోలు డీజిల్ బొగ్గన పురుగులు పని చేసి కూడా పనిచేసిన వ్యక్తులు ఈరోజు మాకు డబ్బు కంపడబోలేదు. మీ లెక్క ఒక్కొక్క వార్డుకి 15 లక్షలు తెచ్చుకొని తినలే. మీరు అభివృద్ధి కూడా చేయనట్టుగా కాదు. మీరు మాకు సాటే గారు వైఎస్ఆర్. ఈరోజు పెద్ద మనుషులు ఒక ఆయన అయితే 1 కోటి రూపాయలు అయింది, మరి నిన్న మన 20 లక్షలు అయింది. మరి ఆ డబ్బు ఎక్కడి నెల వచ్చింది తల్లి? ఆ డబ్బు ఎక్కడి నెల వచ్చిందికే మా పిల్లలు పట్టగొట్టి ఈరోజు భూమి గంటలు పట్టగొట్టి 15 సంవత్సరాలు గడ్డలు పడినా ఉందో గ్యాస్ పెట్టుకో. కబ్బర్దార్, నువ్వు ఎప్పుడన్నా ఛాలెంజ్కి వస్తే నీ ఛాలెంజ్లు ఏమైనా పిల్లలు సాగవు, నిన్ను ఇంటికి పంపడానికి ఖాతా చేస్తావని చెప్పి ఇస్తూ మా ప్రజల ప్రతి ఒక్కరికి
మండల కన్వీనర్ జ్ఞానేష్ గారికి, తర్వాత నర్సరెడ్డి గారికి,